హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఆవకాయని మైమరిపించే కాలీఫ్లవర్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా. ఒక్కసారి నేను చెప్పిన ఈ కొలతలు, ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. వంట రాని వాళ్ళు సైతం ఈజీగా చేసేసుకోగలుగుతారు. ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల దాకా నిల్వ ఉంటుంది. వెజ్ పికిల్స్ అన్నిట్లో కల్లా కూడా కాలీఫ్లవర్ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిలో కాలీఫ్లవర్ ముక్క తింటూ ఉంటే కసక్కమని తగులుతూ భలే టేస్ట్ అయితే ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? దీనికోసం నేను ఇక్కడ కాస్త పెద్దగా ఉండే కాలీఫ్లవర్ తీసుకుంటున్నా. దాని వెనకాల ఉన్న గ్రీన్ పార్ట్ అంతా కూడా తీసేసి, కాలీఫ్లవర్ పెద్దది కాబట్టి ఇలా పార్ట్స్గా డివైడ్ చేసేసుకోండి. ఇలా అంతా తీసుకున్న తర్వాత కాలీఫ్లవర్ని ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న పార్ట్ అంతా కంప్లీట్గా కట్ చేసేసేయండి. నేను చూపిస్తున్నట్టుగా ఈ సైజు పువ్వు ఉండేటట్టుగా ఒలుచుకోండి. పువ్వుని మరీ చిన్నగా కాకుండా ఈ సైజు ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా వచ్చేటప్పుడు వెనకాల దల్సరిగా ఉండే పార్ట్ని మట్టుకు తీసుకోకూడదండి, అది హార్డ్గా ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి తీసేసేయండి. ఇలా మొత్తం పువ్వుని ఒలుచుకున్నాక, ఇలా ఒలుచుకున్న పువ్వుని ఏదైనా కప్తో కానీ లేదంటే ఇలా లోటతో కానీ మెజర్ చేసుకుంటే ఉప్పు కారం వేసుకోవడం ఈజీ అవుతుంది. మరి ఏ పచ్చడి పెట్టుకున్నా 4 వంతులు ముక్కలు ఉండేట్టుగా చూసుకుంటే ఉప్పు కారం వేసుకోవడం బాగుంటుంది. నేనైతే ఈ లోటాతోటి మొత్తం 4 లోటాల దాకా ముక్కలను అయితే తీసుకుంటున్నా. మీకు తక్కువ క్వాంటిటీ కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఒకసారి చెక్ చేయండి. దీంట్లోకి 4 లోటాలు వేసుకున్నాను కదా, మునిగేంత వరకు నీళ్లు వేసుకొని కాలీఫ్లవర్ని శుభ్రంగా ఒక 2 సార్లు నీట్గా కడిగేసేయండి. ఇలా కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. కాలీఫ్లవర్ పైకి చూడడానికి బాగానే ఉన్నా లోపల పురుగుండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాలీఫ్లవర్ని ఒకసారి ఉడకబెట్టేయాలి. కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్లోకి నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టి నీళ్ళని అయితే హీట్ అవనివ్వండి. నీళ్ళు కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా సాల్టు, పసుపు వేసుకుంటే దాంట్లో ఏమైనా పురుగుంటే చచ్చిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నీళ్ళని కాస్త వేడెక్కనివ్వండి. నీళ్ళు ఇలా కాస్త హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతో ఈ విధంగా కలపండి. కలిపేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఓవర్ కుక్ కూడా చేయొద్దు. 5 నిమిషాలు కుక్ చేయండి. ఇలా 5 నిమిషాల తర్వాత స్ట్రైనర్లోకి తీసేసుకొని వేడి మీద మరి కాస్త ఉడికే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చన్నీళ్ళు వేసేసేయండి. వేసేసి కాలీఫ్లవర్ని బాగా స్ట్రెయిన్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా మొత్తం కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా ఉడికినవి స్ట్రైనర్లో తీసేసుకొని చన్నీళ్ళు వేసేసుకొని వాటర్ లేకుండా స్ట్రైన్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, కాలీఫ్లవర్ ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు కాటన్ క్లాత్ మీద ఈ ముక్కలన్నీ కూడా పల్చగా స్ప్రెడ్ చేసేసి ఆరబెట్టండి. ఒక 5-6 గంటలైనా కంప్లీట్గా కాలీఫ్లవర్ డ్రై అయ్యే వరకు ఆరబెట్టుకుంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఎక్కడ కూడా తడి లేకుండా ఆరబెట్టేసేయండి. దాంతోపాటు మన ఆవాలను కూడా ఎండబెట్టేసుకోండి. మనం ముక్కలు కొలుచుకున్న లోటాతోటి అరలోటాడికి కాస్త తక్కువ వేసుకోండి. పావు లోటాడి కన్నా కొంచెం ఎక్కువ, అరలోటాడి కన్నా కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇలా ఎండబెట్టుకున్న ఆవాలను మిక్సీ జార్లో వేసుకొని ఎక్కడ కూడా ఆవగింజ తగలకుండా మెత్తగా ఆవపిండిని అయితే గ్రైండ్ చేసుకోండి. పచ్చళ్ళకి ఎప్పుడైనా కూడా నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ అయితే టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. నేను ఇక్కడ పల్లీల నూనె తీసుకుంటున్నాను. పచ్చళ్ళు కొలుచుకున్న లోటాతోటే ముందైతే ఒక లోటా నిండా పల్లీల నూనె అయితే వేస్తున్నా. అదే లోటాతోటి అరలోటాడికి కొంచెం తక్కువ నూనె వేసుకోవాలి. ఈ నూనె అయితే సమానంగా సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ని హీట్ అవనివ్వండి. ఆయిల్ ఇలా హీట్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా నూనెలో వేయించడం వల్ల ఎక్కడైనా కాలీఫ్లవర్లో చమాయింపు ఉన్నా ఆ చమాయింపు లాగేస్తుంది, పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది. నూనెలో వేయించడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ముక్కలన్నీ వేసాక ఒకసారి బాగా కలిపేసేయండి. కలిపేసి మీడియం ఫ్లేమ్లో 7 to 10 మినిట్స్లో మాత్రమే వేయించండి. మరి ఎక్కువసేపు కూడా వేయించద్దు. ఎక్కువసేపు వేయించేసారు అంటే కనుక అంత టేస్టీగా ఉండదు. ఒక 7 లేదా 8 ఈ సైజు నిమ్మకాయలు తీసుకుని నిమ్మరసం కూడా తీసేసి పక్కన పెట్టేసేయండి. చూడండి, చక్కగా కాలీఫ్లవర్ ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది. బాగా ఎక్కువగా వేయించద్దండి. ఇలా నేను చూపించినట్టుగా మీడియం ఫ్లేమ్లో 7 నుంచి ఒక 10 నిమిషాల లోపు మాత్రమే వేయించేసి స్ట్రైనర్లో తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి.
ఇలా స్ట్రైనర్లో తీసిన తర్వాత ఒక్క సెకండ్ పక్కకు ఉంచేసారంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పోతుంది. ఇలా మొత్తం క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా తీసేసి పక్కన పెట్టండి. ఈ ఆయిల్ని అయితే వేరే లోటాలో వేసేసి పక్కన పెట్టండి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి మనం ఆవకాయ కారం అయితే తయారు చేసుకుందాం. ముక్కలు కొలుచుకున్న లోటాతోటి ఒక లోటా నిండా కారం వేసుకుంటున్నా. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి అరలోటాడికి కాస్త తగ్గించే వేసుకోండి. ఉప్పు వచ్చి అదే లోటాతోటి అరలోటాకి 2 టేబుల్ స్పూన్స్ తగ్గించి వేసుకోండి. పచ్చళ్ళకి ఎప్పుడైనా ఉప్పు తగ్గించే వేసుకోవాలండి. సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. అరలోటాడికి 2 టేబుల్ స్పూన్స్ తగ్గించా. 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. అలానే గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇలా కలిపేదాన్నే ఆవకాయ కారం అంటారు. ఆల్రెడీ మన ఛానల్లో పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఉంది. ఇలా ఆవకాయ కారం తయారు చేసుకుంటే సీజనల్ పచ్చళ్ళు ఏవైనా కూడా 10 నిమిషాల్లో పెట్టేసుకోవచ్చు. ములక్కాడ, దోసకాయ, ఆవకాయ అన్నీ కూడా పెట్టుకోవచ్చు ఈ ఆవకాయ కారంతో. బాగా కారం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా వేసేసి ఆవపిండి, ఉప్పు, కారం అంతా కూడా క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేలాగా కలపండి. కలిపేటప్పుడు బాగా ప్రెజర్ ఇస్తూ కలపకండి. ఇలా జెంటిల్గానే కలపండి. మీరు ఎక్కువ ఫోర్స్ యూజ్ చేసి కలిపారు అంటే కనుక ముక్కలు మెత్తగా మ్యాష్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆవపిండి, కారం అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసాను. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని అయితే వేసుకోవాలి. గింజలు ఉంటాయి కాబట్టి ఇలా ఫిల్టర్ చేసేసి వేసేసుకోండి. నిమ్మరసం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. పులుపు ఇక్కడ మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ముక్కలకి నిమ్మరసం అంతా కూడా బాగా కలిసేలాగా కలపండి. కలిపేటప్పుడు మట్టుకు బాగా ఫోర్స్గా కాకుండా జెంటిల్గానే కలుపుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నూనె వేసేసుకోవాలి. ఈ నూనె అయితే కరెక్ట్గా సరిపోతుందండి. నూనె ఏమి మనకి తక్కువ అవ్వదు, ఎక్కువ అవ్వదు. బాగా ఆయిల్ అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 24 గంటల పాటు పక్కన పెట్టేసేయండి. ఒక రోజంతా వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దీనిపైన మూత తీసి చూద్దాము. చూడండి, పచ్చడి చక్కగా బాగా ఊరిపోయింది కదా. ఒక్కసారి ఇలా గరిటెతోటి అడుగు నుంచి పైకి ఈవెన్గా కలిపేసుకోండి. ఇలా అంతా కలిపిన తర్వాత ఉప్పు కారాన్ని చెక్ చేసుకుని ఏమైనా తక్కువైతే కనుక వేసుకోవాలి. నాకైతే కనుక అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, నేను చెప్పిన ఈ టిప్స్, ఈ జాగ్రత్తలు ఫాలో అవుతే ముక్క ఈ విధంగా మ్యాష్ అవ్వకుండా బాగా వస్తుంది. ఇలా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిని గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే 6 నెలల దాకా నిల్వ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు తడి చెంచా కానీ తడి గరిటె కానీ ఏది పెట్టినా పచ్చడి పాడైపోతుంది. ఎక్కడ కూడా పచ్చడి చేసేటప్పుడు తడి తగలకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంతేనండి, ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి తయారు చేయడం ఇంత ఈజీగా అనిపించింది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి కలుపుకొని తిన్న తర్వాత ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మటుకు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.